Hey, hello, hi, dear friends. Welcome to Roshan's English World. Let's talk about a very useful topic, my daily routine. Knowing how to describe your daily activities is a great way to practice speaking and build your confidence in English. మిత్రులారా, రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్కి స్వాగతం. మరి ఇవాళ మనము ఈ వీడియోలో మన దినచర్యను గురించి వివరించబోతున్నాం. అది ఎలా వివరించాలి అనేది తెలుసుకోబోతున్నాం. మరి దీని వలన మన స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా చక్కగా మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ మన దినచర్య గురించి చెప్పడం అనేది ఉపయోగపడుతుంది. లెట్స్ మీ టేక్ యూ త్రూ మై టిపికల్ డే. యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ అండ్ లేటర్ ట్రై సేయింగ్ ఇన్ యువర్ ఓన్ వర్షన్. ముందుగా నేను ఈ వీడియో ద్వారా నా దినచర్యను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత జాగ్రత్తగా విని మీరు కూడా మీ దినచర్యను ఈ ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మై మార్నింగ్ రొటీన్, నా దినచర్య. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 5 o'clock in the morning. The first thing I do this, I brush my teeth and wash my face. Then I go for a short morning walk or do some stretching exercises. మరి నా దినచర్యలో భాగంగా ప్రతిరోజు నేను సాధారణంగా ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేస్తాను. ఆ నిద్ర లేచిన తర్వాత ముందుగా నేను నా బ్రష్ చేసుకుని ముఖం కడుక్కున్న తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని చిన్నపాటి దూరానికి, అంటే కొద్ది దూరం కాలినడకన వెళ్ళడము లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేయడము చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ దట్ ఐ టేక్ అ షవర్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే. ఆ తర్వాత స్నానం చేసి ఆ రోజు కార్యక్రమాలు ఆరంభించబోతాను. ఎట్ అరౌండ్ 6:30 ఐ ఎయిట్ ద హెల్తీ బ్రేక్ఫాస్ట్, యూజువల్లీ చపాతీ, టోస్ట్ అండ్ అ కప్ ఆఫ్ కాఫీ. 6:30 ప్రాంతంలో నేను నా అల్పాహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అల్పాహారంలో సాధారణంగా మా ఇంట్లో నేను చపాతీ కానీ టోస్ట్ కానీ తీసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత కాఫీ తాగి నా బ్రేక్ఫాస్ట్ని ముగించుకుంటాను. వైల్ ఈటింగ్ ఐ సమ్టైమ్స్ చెక్ ద వాట్సాప్ ఆర్ లిజన్ టు న్యూస్. మరి సమయాభావం వల్ల ఆ టిఫిన్ చేస్తూనే నేను ఏం చేస్తాను అంటే నా వాట్సాప్ అఫీషియల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏవైనా ముఖ్యమైన మెసేజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకోవడము, లేదా అలా న్యూస్ వింటూ నా బ్రేక్ఫాస్ట్ను కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ డే టైమ్ యాక్టివిటీస్, మరి ఆ తర్వాత ఆ రోజు చేసేటటువంటి కృత్యాలు ఏముంటాయి? బై 7:30 AM ఐ స్టార్ట్ టు మై ఆఫీస్ అండ్ రీచ్ ఎట్ 9:30 AM. మరి నేను 7:30 ప్రాంతంలో మా ఇంట్లో నుంచి ఆఫీస్కి బయలుదేరుతాను. మరి నేను ఆఫీస్కి చేరడానికి చాలా దూరం కనుక నాకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. 9:30 ప్రాంతంలో నేను నా ఆఫీస్కి చేరుకుంటాను. ఐ స్టార్ట్ మై వర్క్ ఎట్ 10 AM. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 10 గంటలకి నా ఆఫీస్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం, మొదలుపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐ యూజువల్లీ హ్యావ్ ఆన్లైన్ వర్క్, మీటింగ్స్, రిప్లై టు ఈమెయిల్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్. సాధారణంగా మా ఆఫీసులో నాకు ఆన్లైన్ వర్క్, దాంతోపాటు కొన్ని సమావేశాలు, దాంతోపాటు కొన్ని ముఖ్యమైన అఫీషియల్ ఈమెయిల్స్కి ఆన్సర్ చేయడము, లేదా ఇతర ప్రొసీడింగ్ తదితరాలు తయారు చేయడం అనేది నా పనిలో భాగంగా ఉంటాయి. ఎట్ 1 PM ఐ టేక్ అ లంచ్ బ్రేక్. 1 గంటకి మాకు భోజన విరామం ఉంటుంది. ఐ ట్రై టు ఈట్ సంథింగ్ సింపుల్ లైక్ రైస్, వెజిటేబుల్స్ అండ్ దాల్. మరి మధ్యాహ్న భోజనంలో సాధారణంగా పప్పన్నము లేదా కూరగాయలతో కూడినటువంటి భోజనము తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ ఐ రెస్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు వర్క్. మరి భోజనం విరామం తర్వాత భోజనం చేసుకుని 5-10 నిమిషాలు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా పనిలోకి తిరిగి నిమగ్నం కావడం జరుగుతూ ఉంటుంది. మై వర్క్ యూజువల్లీ ఎండ్స్ అరౌండ్ 5 PM. మరి ఆఫీస్లో నా సమయం అనేది, మా ఆఫీస్ సమయము మార్నింగ్ 10 to 5 ఉంటుంది కనుక 5 గంటల ప్రాంతంలో నా ఆఫీస్ వర్క్ అనేది ముగుస్తుంది. దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ రొటీన్, మరి సాయంత్రం పూట
నేను చేసేటటువంటి కృత్యాలు ఏముంటాయంటే, ఇన్ ద ఈవినింగ్ ఐ లైక్ టు గో ఫర్ అ వాక్ ఆర్ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సాయంత్రం పూట మా పిల్లల్ని తీసుకుని అలా కాసేపు రోడ్ పైకి వాకింగ్కి వెళ్ళడము, షాపింగ్కి వెళ్ళడము, లేదా మా కుటుంబంతో ఇంట్లో గడపడము చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ రీడ్ బుక్ ఆర్ వాచ్ షో విత్ మై ఫ్యామిలీ. కొన్నిసార్లు నాకు ఇష్టమైన పుస్తకాలు చదవడము, పుస్తక పఠనం చేయడము, లేదా ఏదైనా కామెడీ షో లాంటివి టీవీలో మా కుటుంబంతో సహా కలిసి చూసి ఎంజాయ్ చేయడము చేస్తూ ఉంటాను. At 8 p.m. we have dinner together. I really enjoy this family time. రాత్రి 8 గంటలప్పుడు మేము కుటుంబ సమేతంగా భోజనం చేస్తాను. ఆ సమయం ఏ సమయం అంటే, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో పిల్లలు ఇంకా తయారు కాకముందే నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోవడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఆఫీస్లో చేయడం జరుగుతుంది. ఒక రోజులో నా కుటుంబంతో నేను భోజనం చేసే సమయం ఏదైనా ఉంది అంటే అది రాత్రి భోజనమే. అందుకే ఆ సమయం నాకు చాలా ఇష్టమైంది. అంతే కదా మిత్రులారా, కుటుంబం అంటే ఏంటి? అమ్మ, నాన్న, పిల్లలు, భార్యాభర్తలు అంతా కలిసికట్టుగా ఒక సమిష్టిగా మనము జీవితంలోని కుటుంబ సభ్యులందరూ సమిష్టిగా మనం ప్రతి ఒక్కరి విజయానికి కృషి చేస్తాం. ఒకరి ఆనందాలను ఒకరు పంచుకుంటాం. ఒకరి బాధల్ని ఒకరు షేర్ చేసుకోవడం వల్ల పంచుకుంటే దుఃఖాలు తగ్గుతాయి, ఆనందాలు అనేవి పెరుగుతాయి కదా. ఆ సమయంలో మేము అవి ఏవైనా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భోజనం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ డిన్నర్ ఐ రిలాక్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. ఆ తర్వాత రాత్రి భోజనం తర్వాత మేము నిద్రకు ఉపక్రమిస్తాం. మరుసటి రోజు కోసం సంసిద్ధం అవుతాం. బిఫోర్ స్లీపింగ్ ఐ బ్రష్ మై టీత్ అగైన్ అండ్ సెట్ మై అలారం. మరి పడుకునే ముందు మరోసారి బ్రష్ చేసుకుని మార్నింగ్ తొందరగా లెగాలి కనుక అలారం పెట్టుకుని నిద్ర లేవడం జరుగుతుంది. కాకపోతే ఐ యూజువల్లీ గో టు బెడ్ అరౌండ్ 11:30 p.m. మరి ఆఫీస్ వర్క్స్, ఈ వీడియోస్ తయారు చేయడము, ఇతరత్ర పనుల వల్ల నేను 11:30కి నిద్ర పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నా డైలీ రొటీన్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ నిద్ర 11:30కి నిద్రపోవడం అనేది కొన్ని సందర్భాల్లో 12:30 కూడా అవుతుంది. అంతే తప్ప మిగతా ఏం పెద్ద మార్పులు ఉండవు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు మీ వంతు మిత్రులారా. ట్రై టు స్పీక్ అబౌట్ యువర్ ఓన్ డైలీ రొటీన్. స్టార్ట్ విత్. మరి ఇప్పుడు మీ వంతులో భాగంగా మీరేం చేయాలి అంటే, వీడియోలు చూసి అలాగా మనం ఏదో పాటలు విన్నట్టు, సినిమా పాటలు విన్నట్టుగా వినడం కాకుండా, నేను నా ఫస్ట్ వీడియో నుంచి నియర్ ఆఫ్టర్ మనం ఇప్పుడు దగ్గరగా 150 వీడియోలకు పైపెచ్చి నేను పెట్టడం జరిగింది 3 నెలల కాలంలో. మరి అల్ప సమయంలో, ఈ స్వల్పమైనటువంటి కాలంలో మీకు నేను ఇంచుమించు ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టాలి మీకోసమని. ఎందుకంటే నాకు దొరుకుతున్న ఈ చిరు సమయాన్ని నా మిత్రులు, తెలుగు మీడియం నుంచి ముఖ్యంగా వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఉండి ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండి ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండి ఉండొచ్చు, దే మే బీ హైలీ క్వాలిఫైడ్ బై దే మే హ్యావ్ ఎ ఫియర్ అబౌట్ ది ఇంగ్లీష్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫియర్. ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్, యూ స్టార్ట్ యువర్ ఫస్ట్ స్టెప్ టుడే నౌ. ఎందుకంటే మన తొలి అడుగు అనేది మన 1000 మైళ్ళ ప్రయాణానికి మొదటి మెట్టే ఇంపార్టెంట్ కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మరి ఈ డైలీ రొటీన్ తర్వాత మీరు మీ డైలీ రొటీన్ని మనము ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయండి. సింపుల్, ఏం లేదు మిత్రులారా. ఏముంది, ఐ వేకప్ ఎట్, నేను పెట్టిన టైంను మీ టైంతో సెట్ చేసుకోండి. ఐ బ్రేక్ఫాస్ట్ ఎట్ అన్నాను, అక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకునే సమయాన్ని పెట్టండి. ఐ వర్క్ ఆర్ ఐ స్టడీ ఎట్, అక్కడ కూడా మీ సమయాన్ని మార్చుకోండి. ఆ తర్వాత ఐ గో టు బెడ్ ఎట్ అన్నాం, అక్కడ మీరు ఏ టైంలో నిద్రకు ఉపగమిస్తారో అది పెట్టుకోండి. మోస్ట్ ఆఫెన్లీ ఐ టేక్ లంచ్ అన్నాం కదా, అక్కడ మీ లంచ్ ఐటమ్స్ని పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని యాడ్ చేసుకోండి. అంతే సింపుల్, ఏం ఉండదు. మీరు జస్ట్ కాన్ఫిడెన్స్గా దీన్ని చేసుకుంటూ వెళ్ళడమే. దట్స్ వై వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ కాన్ఫిడెంట్, ప్రాక్టీస్, టాక్. whenever talking with your friends or colleagues or family members, definitely will be get the confidence. And if you want some more useful videos, I am giving that links in my description. Go through along those videos. You will definitely get the clear idea about each and every topic of English, and keep practicing every day. The more you speak, the better you get.
మీరెంత మాట్లాడితే మీకు అంత చక్కగా ఇంగ్లీష్ అనేది వస్తూ ఉంటుంది కనుక వీ విల్ బి మీట్ విత్ అవర్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, goodbye, and don't forget to subscribe my channel Roshan's English World.